ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన వేదనలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పటి వరకు పూర్తి చేశారని అన్నారు. కార్మిక సంఘాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు. కూనంనేని సాంబశివరావుకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. విలీనం అంశం, యూనియన్ల ఏర్పాటు సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు. ఆర్టీసీ కార్మికులకు కోటి బీమా కల్పిస్తున్నామన్నారు. ఔటర్ లోపల అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మారుస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సార్, ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సులు ప్రవేశీకరణకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ప్రశ్న ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకటి. రెండోది, ఆ మధ్య వాళ్ళు ఒక సమ్మెకు పిలిపిస్తే ప్రభాకర్ గారు నేను చొరవ చేసి ఆ సమ్మెను జాయింట్ కమిటీగా ఏర్పాటు అయ్యి వాళ్ళ సమస్యలపైన సమ్మెకు పిలిపించాను. అధ్యక్ష, మంత్రి గారు నేను ఇద్దరం కలిసి, వాళ్ళ కోదండరామ్ గారు, మేము ముగ్గురం కలిసి ఆ సమ్మె జరగకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. వారి దగ్గర కూడా పదే పదే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటర్. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారు మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న. ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. కూనంనేని సాంబశివరావు గారు చెప్పినా తప్పకుండా నేను మీ అందరు సహకారం కోరుతా ఉన్నా. ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఈవీ వాహనాలు మనకు ఎఫిషియెంట్గా చాలా కంపెనీస్ 5 అవర్స్ 6 అవర్స్ ఉన్న 500 పైన కిలోమీటర్ తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ 41 మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు. అధ్యక్ష, ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వనేటువంటి అంశం కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాల సబ్సిడీ ఆర్టీసీ తరఫున చేస్తా ఉన్నాం. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో 30,000 రూపాయలను మళ్ళీ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది. అంటే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళకు స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్ళకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. జీవో తీసుకొచ్చినాం.